పార్టీ పేరు మార్పుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తరువాత నష్టపోయామన్నారు. మళ్లీ టీఆర్ఎస్ ఉండాలని అనుకుంటున్నామని చిట్చాట్ లో పేర్కొన్నారు. త్వరలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని చెప్పారు కేటీఆర్. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ దిలీప్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. దిలీప్, చెప్పండి, ఎప్పుడైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చామే అప్పుడే పార్టీ లాస్ అయింది అన్నారు కేటీఆర్ ఒక చిట్చాట్ లో మాట్లాడుతూ. పూర్తి డీటెయిల్స్ ఏంటి దిలీప్? సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో మీడియాతో చిట్ చాట్ చేస్తూ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడమే చేసినటువంటి తప్పు అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాతనే ఆ పార్టీ నష్టపోయిందంటూ కూడా పేర్కొన్నారు. సో మళ్ళీ కూడా ఇటు బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా ఉండాలని చాలా మంది బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు నేతలు కోరుకుంటున్నారు. కాబట్టి సో బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా ఉండాలని తాను కూడా అనుకుంటున్నట్టుగా చెప్పారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఫైనల్ నిర్ణయం అయితే అధినేత కేసీఆర్ ది ఉంటుందని కూడా చెప్పారు. అలాగే త్వరలో ప్రజా సమస్యల పైన పాదయాత్ర చేస్తున్నారు. సో 2022లో దసరా రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ నామకరణం చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశవ్యాప్త రాజకీయాలపైన ఇంట్రెస్ట్ తోని టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో కొన్ని రాష్ట్రాలను కూడా కేసీఆర్ సందర్శించారు. సో కొంతమంది రైతులకు కూడా ఆదుకునే ప్రయత్నం చేశారు. కొంత వాళ్ళకు ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేశారు. అలాగే కొన్ని రాష్ట్రాలలో ఇన్ఛార్జీలను కూడా నియమించారు. స్టేట్ ప్రెసిడెంట్ గా నియమించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో కాకపోతే ఆ తర్వాత పరిణామాలు ఏవైతే ఉన్నాయో, సో 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాతనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతల నుంచి కానీ కార్యకర్తల నుంచి కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చితే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాము అనేటువంటిది కూడా కొంతమంది నేతలు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ అనేది చాలా బలంగా నాటుకుపోయిన పరిస్థితి ఉద్యమ సమయం నుంచి కూడా. కాబట్టి సో మరోసారి బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది వాళ్ళకి కేటీఆర్ చిట్ చాట్ లో. రైట్, థ్యాంక్ యూ దిలీప్.